बीआरएस लीडर व साबिक वजीर वी श्रीनिवास गौड़ ने उम्मीदवार हल्के असेंबली जुबली हिल्स एम सुनीता और इनकी दुख्तर की जानिब से इंतखाबी ज़ाब्ते अखलाक की खिलाफ वर्जी का मुकदमा दर्ज किए जाने की मजम्मत की है और कहा कि रियासती वजीर टी नागेश्वर राव की शिकायत पर यह मुकदमा दर्ज किया गया है। श्रीनिवास गौड़ ने तेलंगाना भवन में मीडिया से बात करते हुए कहा कि टी नागेश्वर राव को शिकायत दर्ज करवाने पर मागंडी सुनीता से माजरत ख्वाही करनी चाहिए। उन्होंने कहा कि रियासती वजीर पुन्नम प्रभाकर की जानिब से भी मागंडी सुनीता की दुख्तर के खिलाफ शिकायत दर्ज की गई हैं, जबकि वो अपनी मां के लिए मुहिम चला रही थी। उन्होंने कहा कि मागंडी गोपीनाथ के देहांत पर जुबली हिल्स ज़िमनी इंतखाब हो रहा है और इनके बच्चों को अपनी मां के हक में इंतखाबी मुहिम चलाने का पूरा हक हासिल है। इंतखाबी मुहिम में गोपीनाथ की तस्वीर इस्तेमाल करने पर एतराज किया जा रहा है, जो मज़ाहिका खेज है। कांग्रेस पार्टी के कायदीन इस ज़िमनी इंतखाब में ऊंची हरकतें कर रहे हैं, ताहम हल्के असेंबली जुबली हिल्स की अवाम इन्हें अपने वोट के जरिए करारा जवाब देंगे। మొన్ననే భర్తను కోల్పోయినటువంటి ఆమె తన భర్తను గుర్తు చేసుకుంటూ బాధతో కన్నీళ్లు తెచ్చుకుంటే అది నువ్వు డ్రామా అంటావా? అది యాక్షన్ అంటావా? అసలు నువ్వు మంత్రి ఎట్లయినావు? ఆ కమ్మ సామాజిక వర్గం వాళ్ళు ఓట్లేస్తేనే మంత్రి అయినావు. ఇప్పుడు మంత్రి ఎట్లయినావు? ఆ సామాజిక వర్గ కోటలే మంత్రి అయినావు. ఖమ్మం జిల్లాలో ఖమ్మం సామాజిక వర్గం వాళ్ళు మా జాతి గురించి కొట్లాడతాడు, మా వాళ్ళకు ఆపదలో చాదుకుంటాడని చెప్పి మీకు ఆ స్థానం వచ్చింది. మరి మీ సామాజిక వర్గంలో ఒక యువకుడు చనిపోయి బై ఎలక్షన్ వచ్చింది. అది ఎక్కడో కాదు, చనిపోయిన సందర్భంగా వచ్చినటువంటి బై ఎలక్షన్ లో ఆ సందర్భంగా అయినటువంటి మీటింగ్ పక్కల కొడుకుంది, కూతురుంది. కాలికి దెబ్బ తగిలిన ఒక కూతురు కుంటుకుంటూ మా నాన్న ఆశయాలని మధ్యలో ఆగిపోయొద్దు, మా అమ్మ ఆశయాలను నెరవేరుస్తుందని చెప్పి ఒక బిడ్డ తిరుగుతుంది. కుడి పక్క కొడుకు, ఒక పక్క బిడ్డ తల్లిని ఓదార్స్తుంటే ఆ ఓదార్చే ఏడుపుని నువ్వు యాక్షన్ అంటే ఆమె చనిపోయినప్పుడు ఎంత బాధపడ్డదో ఇవాళ నువ్వు అంటే ఆమెకు అంతకన్నా బాధతో కుమిలిపోతా ఉంది. అయ్యో నా భర్త చనిపోయి నేను బాధపడితే నా ఏడుపుని కూడా యాక్షన్ అంటున్నారు వీళ్ళు, అది ఎవరో కాదు మా కులపల్లె అంటున్నారు అని చెప్పి పుంజిపోతా ఉంది ఆమె. వెంటనే క్షమాపణలు చెప్పాలి. పొన్నం ప్రభాకర్ గారు కూడా నేను అడుగుతా ఉన్నా, దయచేసి అలాంటి చనిపోయినటువంటి మీ పట్ల కూడా చాలామంది ఉన్నారు అట్లా బై ఎలక్షన్స్ వచ్చినాయి. అట్లా జనంలో వచ్చినప్పుడు మొన్ననే చనిపోయిన భర్త గుర్తొచ్చి ఏడుస్తారు. ఏడ్చింది ఓట్ల గురించా? పక్కల మేయర్ గారు ఉన్నారు, వారు మాట్లాడేటప్పుడు మరి మేయర్ గారు కూడా ఆమె మా బీఆర్ఎస్ పార్టీ నుంచే గెలిచింది, మా నాయకుడే మేయర్ చేశారు. మరి దయచేసి ఆమె ఒక ఆడబిడ్డగా స్పందించాలి. నీకు ధైర్యం ఉంది, ఇమ్మీడియట్గా ఆపాల్సి ఉంటుంది. ఏం మాట్లాడుతున్నావా అని చెప్పి. పదవులు ఉంటాయి పోతాయి, పెద్ద లెక్క కాదు. రాజకీయాలు పదవులు ఎప్పుడు చేస్తాయి ఇవన్నీ కూడా కాదు. ఒక ఆడపిల్లను అంత అవమానపరిచే రీతిలో ఆమె ఏడుపును కూడా వేలాది మంది సమక్షంలో వాళ్ళందరూ చాలా మంది ఏడ్చిండ్రు. గోపెన్న అమర్హయ అని ఒక ఆడబిడ్డను అవమానిస్తుంటే వెంటనే మైక్ ఆపేసింది. ఏం మాట్లాడుతున్నావా, ఏం రాజకీయం ఇది, అట్లా మాట్లాడొద్దు అని వారించాల్సింది. కానీ ఇప్పుడైనా స్పందించాలి. రాజీవ్ గాంధీ గారు చనిపోయిన సందర్భం దేశవ్యాప్తంగా కూడా చనిపోయినటువంటి బాడీని ఫోటోలు వేసి కూడా మరి దేశవ్యాప్తంగా కూడా ప్రచారంలో పాల్గొనడం జరిగింది. ఆ రోజు అందరం కూడా రాజీవ్ గాంధీ గారు అనవసరంగా చంపారు పాపం అని చెప్పి అందరం కూడా బాధపడ్డాం. కానీ ఏనాడు కూడా దాని రాజకీయం గురించి ఉపయోగపడతారు అనుకోలే. ఒక మంచి యువకుడిని కోల్పోయింది ఈ దేశం అని చెప్పి పార్టీలకు అతీతంగా బాధపడ్డారు. కనీసం ఆడపిల్లలు చూసి కూడా మీకు కనికరం రాలేదంటే, తుమ్మల గారు అవమానపరిచిందంటే చాలా బాధాకరం, దురదృష్టకరం. ఇది దయచేసి వెంటనే క్షమాపణలు చెప్పాలి.